తండ్రి నా దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన జూన్ మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ జూలై మాసములో మరి మొట్టమొదటి ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయమును బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మరి మీకు తెలియజేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా నేను వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘం అంతటికి పెద్దలకును సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, గడిచినటువంటి దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడాడు. అనగా మరి జూన్ మాసము వరకు కూడా, జనవరి నుండి జూన్ మాసం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక మాసములో అనగా జూలై మాసములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహింపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిన విధానమును బట్టి మరొకసారి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మొదటి ఆదివారపు దినాన చదువుకున్నటువంటి లేఖన భాగములలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి అంశము లేక మనము దేవుని యొక్క వాక్యమును బట్టి ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఇంకెంతకాలము తప్పిపోతావు. ఈరోజు మన అంశం ఏంటి? ఇంకా ఎంతకాలము తప్పిపోతావు అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా అనుదిన జీవితంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భములో ఏదో ఒక పనిలో ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే తప్పిపోతానే ఉన్నాడు. కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు తప్పిపోతూ ఉంటాం. ఏదైనా తెలియనటువంటి ఊరికి వెళ్తున్న సందర్భంలో ఆ ఊరికి వెళ్ళాలని మనం బయలుదేరుతూ ఉంటాం. కానీ వెళ్ళవలసిన గమ్యస్థానము కాకుండా వేరొక చోటుకు మనం వెళ్ళిపోయి మరలా వెనక్కి తిరిగి మరలా ఆ స్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం కూడా అట్టి అనుభవాన్ని మనం పొంది ఉన్నాం. కనుక కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు దారి తప్పిపోతాం, ఇది సహజం. అలాగే పిల్లలైనటువంటి వారు, చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మరి పరీక్షల్లో వారు కూడా ఏమవుతారు అని అంటే తప్పిపోతూ ఉంటారు. అలాగే కొన్ని మోరల్ వాల్యూస్ విషయంలో కూడా, అవి పాటించే విషయంలో కూడా ఏం చేస్తూ ఉంటాము అని అంటే తప్పిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆధ్యాత్మిక విషయములో కూడా అనేక మార్లు తప్పిపోతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలాగా చాలా విషయాల్లో అనేక మారులు అనేక విషయాల్లో మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే తప్పిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఏ విషయమై మనము తప్పిపోయాము, ఏ విషయంలో మనము తప్పిపోయి ఉన్నాము, తప్పిపోయి జీవిస్తున్నాము, తప్పిపోయి నడుస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఎవరికి వారే ఏం చేయాలి అని అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని యోబు గారు ఏమంటాడు అని అంటే 6వ అధ్యాయములో 24వ వచనాన్ని గనక మనం చదవగలిగితే, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయండి అని అంటున్నాడు. యోబు గారు ఏమంటున్నాడు అని అంటే, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియచేయండి. అంటే యోబు గారు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏదైనా దేవుని విషయంలో కానీ లేకపోతే ఏదైనా విషయాల్లో కానీ నేనేమైనా తప్పిపోయానేమో అని యోబు గారు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే తనను తాను
పరిశీలన చేసుకుంటున్నాడు. తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకేమైనా తెలిసి ఉంటే నాకు తెలియచేయండి అని అంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక యోబు వలె మనము కూడా ఏం చేయాలి అని అంటే, ఎవరికి వారే మనము ఏ విషయంలో తప్పిపోతా ఉన్నాం, ఏమండి, దేవుని మార్గములో ఏ మార్గములో మనము తప్పిపోతా ఉన్నాం, ఏ మాటల విషయంలో మనం తప్పిపోతున్నాం, ఎటువంటి పనులలో మనము తప్పిపోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. ఎవరి వలె? యోబు గారి వలె ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. యోబు గారు ఎంతగా తనను తాను పరిశీలన చేసుకునేవాడు అని అంటే, తన విషయంలోనే కాదు, తన బిడ్డల విషయంలో కూడా, కుటుంబ విషయంలో కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండేటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోబు గారికి బిడ్డలు ఉన్నారు, మనందరికీ తెలుసు కదా. 3 కుమార్తెలు 7 కుమారులు ఆయనకున్నారు. ఈ కుమారులు కుమార్తెలు కలిసి ఒక్కొక్క ప్రదేశంలో వారి కలిగినటువంటి ఆ భవనాల్లో ఏం చేసి, యోబు గారు ధనవంతుడు, వారి బిడ్డలు కూడా ధనవంతులైనటువంటి బిడ్డలే కనుక వారికి ప్రత్యేక భవనాలు ఉంటూ ఉండేవి. ఆ భవనాల్లో ఈ 7 బిడ్డలు, 7 కుమారులు 3 కుమార్తెలు, ఈ 10 మందికి 10 ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉండేవి. ఆ భవనాల్లో వీళ్ళు ఏమనుకున్నారనంటే, మనం అందరము కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటిలో మనం విందు చేసుకుందామని ఆలోచన చేసి విందు చేసుకున్నారట. ఆ విందు దినాలు ముగిసిన తర్వాత యోబు గారికి ఒక ఆలోచన వచ్చింది. నా పిల్లలు ఒకవేళ పాపము చేశారేమో, వారు చేస్తున్న విందు విషయాల్లో కనుక విందు చేసుకున్నారు కనుక ఆ విషయంలో ఒకవేళ బహుశా అర్థమవుతుందా, బహుశా వారు పాపము చేశారేమో, చేయలేదు కానీ యోబు గారి ఆలోచన ఏంటి, ఒకవేళ చేశారేమో అని ఆలోచన చేసి వారి పిల్లలను పిలువనంపించాడట. వారి పిల్లలను పిలువనంపించి వారిని ఏం చేశాడు అని అంటే, పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులను అర్పించుచు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే యోబు గారు ఏం చేస్తున్నాడు అంటే, ఇటు పిల్లల జీవితాన్ని ఇటు తన జీవితాన్ని కూడా యోబు గారు ఏం చేస్తున్నాడు, పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఇలాగ యోబు గారు పరిశీలన చేస్తున్నాడు పిల్లల విషయంలో అని కనుక మనం ఆలోచన చేస్తే, యోబు గారికి తెలుసు ధనవంతుని జీవితం ఎలాగా ఉంటుందో, ధనవంతుని జీవితం ఎలా ఉంటుందో యోబు గారికి తెలుసు. ఎందుకంటే యోబు గారు గొప్ప ధనవంతుడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ధనవంతుని జీవితం ఎలాగుంటుంది, లోకాసు వార్తలో మనకు తెలుసది. తీయొద్దులేండి, నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము, ఇంకెవరో అవసరం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ధనవంతుడి యొక్క జీవితం యోబు గారికి తెలుసు. అందుకనే యోబు గారు ఒకవేళ నా బిడ్డలు తింటున్న సమయంలో, త్రాగుతున్నటువంటి సమయంలో ఏమైనా తప్పు చేశారేమో, దేవుణ్ణి దూషించారేమో అనేటువంటి ఆలోచన యోబు గారికి వచ్చింది. అటువంటి పిల్లలు, అటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథములో 30వ అధ్యాయములో మనము 7వ వచనం నుంచి మనం చదువుదాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. చాలు, ఆగుదాం ఒకసారి. ఎవరి మాట మాట్లాడుతున్నారు? 30వ వచనం, 30వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు. ఇప్పుడు ఆగూరు గారు దేవునికి మనవి చేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏమని? దేవా, నీతో నేను 2 మనవులను చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అని అంటున్నాడు. 2 మనవుల్ని దేవుడిని కోరుతున్నాడంట. ఎవరు? ఆగూరు గారండి. ఆగూరు గారు 2 మనవులు కోరుతున్నాడు. నేను కోరిన 2 మనవులు కూడా నేను చచ్చిపోకముందే నువ్వు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఏంటా మనవులు అని అంటే, తర్వాత వచనం చదువుదాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. చూడండి, వినండి జాగ్రత్తగా. ఒకటి ఏమడుగుతున్నాడు అని అంటే, వ్యర్థమైన వాటిని,
అబద్ధాలని నాకు దూరంగా ఉంచమంటున్నాడు. మొట్టమొదటి మనవి, వ్యర్థమైన వాటిని అంటే పనికి మాలిన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధాలని నాకు దూరముగా ఉంచు. ఎందుకు మనం ఆలోచన చేస్తే ఈ పనికి మాలిన వరులు అబద్ధపు మాటలు ఆడేది ఎవరు అని అంటే అబద్ధికుడైనటువంటి సాతానే గనుక ఆ లక్షణాలు నాకు వద్దు అని అంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక రెండవది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. రెండో మనం కోరుతున్నాడు, పేదరికమా వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. ఏం కావాలంట? తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము చాలు. ఏం కావాలంట? తగినంత ఆహారము నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఎందుకు ఆగూరు గారు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే 9వ వచనం చూడండి. ఆహారము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఈయన కూడా బహుశా అలాగే అంటాడు. ఏమనంటే, ఒకవేళ నాకు అన్నీ నువ్వు ఎక్కువిచ్చేస్తే నాకు ఆహారం కూడా ఎక్కువైపోతుంది కనుక ఆహారం ఎక్కువైపోతే నేను ఆహారం శుభ్రంగా తినేసి కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడు అని నేను అందునేమో అని అంటున్నాడు. లేరా అటువంటి వారు? వాక్యం అటువంటి వారి కోసం ఏం చెప్తుందో తెలుసా? వారి కడుపే వారి దేవుడు అని వాక్యం చెబుతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమందికి తిండుంటే దేవుడు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. చాలామంది నేటి దినాలలో అన్నీ లేనప్పుడు దేవుణ్ణి కలిగి ఉండేవారు ఒకప్పుడు. కానీ నేటి దినాల్లో చూస్తే అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రావడం తగ్గించేశారు చాలామంది. ఇదే ఆగూరు చెబుతా ఉన్నాడు. నాకు తగినంత ఆహారం ఇవ్వండి. బయట ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మార్కురాజు గారు 1వసారి జాగ్రత్తగా వినండి. నాకు తగినంత ఆహారమే ఇవ్వండి. ఒకవేళ ఎక్కువైతే యెహోవా ఎవడని నేను అంటానేమో అని అంటున్నాడు ప్రియ దేవుని. అందుకనే యోబు గారు కూడా వారు ధనవంతుల పిల్లలు గనుక ఆహారము ఎక్కువైపోయి వారు విందు చేసుకున్న సమయంలో యెహోవాని ఏమన్నా దూషించారేమో, పాపం చేశారేమో అని చెప్పి ఏం చేస్తా ఉండేవాడు? పరిశీలన చేస్తా ఉండేవాడు. తనను తాను కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండేవాడు ప్రియ దేవుని బిడ్డలారా. గనుక మనము కూడా యోబు వలె, ఒక తండ్రిగా తల్లిగా ఉన్నటువంటి మనము కూడా యోబు వలె మన బిడ్డల విషయంలో మనం ఏం చేయాలి అని అంటే పరిశీలన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలా పరిశీలన చేయకపోతే చాలా అనర్థాలని తల్లిదండ్రులుగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అనుభవపూర్వకంగా నేను చెబుతా ఉన్నాను. చాలా అనర్థాలని ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక మన బిడ్డలను ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఏం చేయాలి అని అంటే పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో వారు నిలబడగలుగుతున్నారు, ఏ విషయంలో వారు తప్పిపోతా ఉన్నారు అనేటువంటి విషయాల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మేము ఇక్కడ లేవన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నేనేమన్నానో తెలుసా? మేము ఇక్కడ లేము అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి అని అన్నాను. కొంతమంది వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపరే. ఎలా ఉంటారో తెలుసా వీళ్ళు? అబ్బా ఎంత బాగా విన్నట్టుంటారో, అర్థమైందా? అసలు విననే వినరు, అలా ఉంటారన్నమాట. వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దామండి. విలువైనటువంటి సంగతులు రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు గనుక సమయం ఉండగానే దానిని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనక యోబు వలె మనం కూడా ఏం చేసుకోవాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలోనైనా తప్పిపోతున్నామేమో అని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు యూదులు కూడా అలాగే దేవుని విషయంలో ఏమయ్యారు అని అంటే చాలా మార్లు వారు తప్పిపోయారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈనాడు కూడా అనేక మంది మేము దేవుని బిడ్డలము లేక విశ్వాసులమని చెప్పుకుంటున్నారు కానీ వారు చాలా మంది ఏమవుతా ఉన్నారో తప్పిపోతా ఉన్నారు. అందుకనే ఈరోజు మనం పాడుకున్నటువంటి కీర్తన ఉంది. పాడుకున్నటువంటి కీర్తన 325వ కీర్తనలో 3వ చరణములో ఇలాగంటాడు ఆయన, చాలా మారులు తప్పిపోతిని
మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలా నాలకి జాలిగల నాయనా, నన్ను దేశము చిన్న ప్రాయము తన్ను తుండగు నాయనా, నన్ను దేశము చిన్న ప్రాయము తన్ను తుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దేశము చిన్న ప్రాయము తన్ను తుండగు నాయనా. చాలా విషయాల్లో మనం ఏమవుతా ఉన్నాము అని అంటే తప్పిపోతా ఉన్నాం. ఆనాటి ఇశ్రాయేలుల వలె, ఆనాటి యూదుల వలె నేడు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, మేము పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా మిగిలిపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏ విషయాల్లో అసలు మనము తప్పిపోతున్నాము అనేది మనం ఆలోచన చేస్తే, ఒకటి విశ్వాస విషయములో తప్పిపోతా ఉన్నారు. ఏ విషయంలో? విశ్వాస విషయములో తప్పిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏదైనా కార్యము దేవుడు చేస్తాడు అనేసరికి ఆ కార్యం ఆయన జరిగిస్తాడని విశ్వాసంతో ముందు ప్రార్థన చేస్తూ ఉంటాం, ముందు సిద్ధపడతా విశ్వాసం కలిగి. ఆ కార్యము అవ్వకపోయేసరికి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? అల్ప విశ్వాసం. ఆ టైంలో ఏం చేస్తామనంటే ఇంకేం ప్రార్థన చేస్తాంలే, మనం అనుకున్నది అవలేదు అని విశ్వాస విషయంలో ఏమవుతాం? చూడండి, ఏంటా గోల, ఏంటది? కూర్చోబెట్టండి. ఎవరి తల్లిదండ్రుల దగ్గర వారి పిల్లలను ఉంచండి, తాతల దగ్గర మామల దగ్గర కాదు. వినరు పిల్లల మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనివ్వండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి, విశ్వాస విషయంలో మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే తప్పిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఇక రెండవది ఏంటి అని అంటే సంఘ ఆరాధన విషయంలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే తప్పిపోతూ ఉన్నారు. ఒకప్పుడు పండగ అంటే, ఒకప్పుడు ప్రార్థన అంటే ఎలా ఉండేది అని అంటే ఆత్మతో సత్యముతో క్రమంగా మర్యాదగా జరుగుతూ ఉండేది. కానీ నేటి దినాల్లో పండగలు కనుక మనం చూస్తూ ఉంటే డ్యాన్సులో, అరుపులు, ఏళ్ళలో, కేకలో, చున్నీలు తిప్పుతాలు, డ్రెస్సులు తిప్పుతాలు, కాళ్ళ ఎగరేతాలు, అవునా, కాళ్ళు పైకి లేపుతాలు, ఇవన్నీ మనం ఆలోచన క్రమ్మంటారా? చాలా విషయాల్లో తప్పిపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ పండుగ గనక, సంతోషం గనక 12 సంవత్సరాల లోపు పిల్లల వరకు ఏదైనా అనుమతించవచ్చు. 12 సంవత్సరాలు దాటితే యవన ప్రాయంలోకి వచ్చేస్తారు. యవ్వనస్తులైనటువంటి పిల్లలు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎగరకూడదు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. సంవత్సరాంతం వరకు బాగానే కాపాడుకుంటూ వస్తాం, కానీ ఆ వారం రోజులు తప్పిపోతున్నాం. మీరు గమనించారో లేదో, ఆ వారం రోజుల క్రమాన్ని తప్పిపోతున్నాం. దేవుని వాక్యమును తప్పిపోతున్నాం. విశ్వాస జీవితంలో తప్పిపోతా ఉన్నాం. ఒకప్పుడు ఆరాధన నెమ్మదిగా సౌమ్యంగా చక్కగా జరిగేది. ఇప్పుడు నేటి దినం మన సంఘంలో కాకపోవచ్చు, చాలా చోట్ల కూడా ఇలాగే జరుగుతుంది. ఎలాగనంటే ఆరాధన మొదలు పెట్టడమే స్టార్ట్, గట్టి గట్టిగా అరిచేయటం, చప్పట్లు కొట్టేద్దాం, అవునా, రకరకాల భాషలు మాట్లాడేయడం. ఆదిమ సంఘము అలాగే ఉన్నదా? లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి విషయాల్లో కూడా మనం ఏమవుతా ఉన్నాము అని అంటే సంఘ ఆరాధన విషయంలో తప్పిపోతున్నాం. ఇదేంటండి, ఆరాధన మేము బాగానే వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మరి టైంకి వస్తున్నావా? టైంకి వస్తున్నావా? టైంకి రావడంలో కూడా ఆరాధనకి తప్పిపోతున్నావు. నిన్ను నీవు సరి చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను ఒక ఆవిడ అంది, 10 గంటలకి నేను ఖచ్చితంగా వచ్చి ఆరాధన ప్రారంభిస్తాను. 10 నిమిషాలు తక్కువ 10 అయితే ఒక తల్లి ఏమని అడిగిందంటే, ఇంత లేట్ అయిపోయింది ఏంటి అని అడిగింది. ఆవిడ ముందు వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను అప్పుడు ఆలోచన చేశాను,
ఈవిడి కన్నా నేను ముందు రావాలి. దేవుడు ఆమె ద్వారా నన్ను హెచ్చరించాడు అని నేను ఆలోచన చేశాను. అంతే తప్ప దీనికి ఎందుకు, నేను ఎప్పుడొస్తే అని అనుకుంటే దానికి అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడలో ఉండి దేవుడు నాతో నువ్వు ముందు రావాలి ఇంకా అనేటువంటి విషయం. ఇలాగా ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో ఆ విషయాలు మనం ఏం చేయాలి, సరి చేసుకుని మంచి మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలి. ఇక మనం ఆలోచన చేసే మూడవదిగా, వాక్యములో కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే తప్పిపోతా ఉన్నాం. వాక్యం చెప్పినప్పుడు విని ఒక తీర్మానాన్ని చేసుకుంటాం, అవునా కదా? ఇప్పుడు ఆ తీర్మానం అయిపోయిన తర్వాత మరలా ఏం చేస్తున్నాం, అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా దాన్ని వదిలేస్తున్నాం. ఆ విషయంలో కూడా ఏం చేస్తున్నాం, తప్పి పోతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు గంట సేపు వాక్యం చెప్పిన, గంటన్నర చెప్పిన ఎవరు బాధపడేటువంటి వారు కాదు. ఇది మన సంఘం గురించి చెప్పట్లా నేను, అన్ని సంఘాల్లో పరిస్థితి ఇలాగే ఉంది నేటి దినాల్లో. అలాగే జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అది ఎలా పడిపోయింది అంటే గంటన్నరది గంటది 45 నిమిషాలకి పడిపోయింది, 45 నిమిషాలకి అరగంటకి పడిపోయింది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, ఇదివరకు క్రికెట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్స్కి వన్డే మ్యాచ్ ఉండేది? 50 ఓవర్లకి 50 ఓవర్స్ మ్యాచ్ ఉండేది. ఇప్పుడు అది కుదించేసి 20-20 అయిపోయింది, అవునా కాదా? అది 20-20 అయిపోయింది. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా అలాగే వెనకబడిపోతా ఉన్నాయి పరిస్థితులు. కనుక ఏ విషయంలో మనం అలాగా తప్పిపోతా ఉన్నాం ఆలోచన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రేమ విషయంలో కూడా, అంటే ప్రేమించడంలో కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే తప్పిపోతా ఉన్నాం. ప్రకటన గ్రంథం కనుక మనం చూస్తే చదవదులేండి, అందులో ఏమంటాడనంటే ఒక సంఘముతో ఆయన మాట్లాడుచు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది అని అంటా ఉన్నాడు. అంటే గతంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు నువ్వు చూపించగలుగుతున్నావా ఇతరుల మీద? ఆలోచన చేయి. అంటే ప్రేమలో కూడా ఏమవుతున్నాము అని అంటే తప్పిపోతా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఐదవదిగా మనము చూస్తే బాప్తిస్మం విషయంలో వాక్యం చెప్పేటప్పుడు ఏమనుకుంటామనంటే, అయ్యా దేవుడు ఇలాగ అంటున్నాడు, మాట్లాడాడు కాబట్టి నేను బాప్తిస్మాన్ని తీసేసుకుంటాను, ఇక కుదరదు అని ఎంతమంది బాప్తిసం తీసుకుంటారంటే చేతులు ఎత్తేస్తా ఉన్నాం. తర్వాత మళ్ళా వారం వచ్చేసరికి మళ్ళీ అది ఆ నిర్ణయం ఏమవుతుంది అంటే తీసిపోతుంది. ఆ నిర్ణయం తప్పిపోతా ఉంది ఆ నిర్ణయం నుంచి. కనుక బాప్తిస్మం తీసుకునే విషయంలో కూడా చాలామంది తప్పిపోతున్నారు. బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే జాగ్రత్తగా వినండి, ఆ ఆలోచన వచ్చిన వెంటనే బాప్తిస్మం తీసేసుకోవాలనండి. చెరసాల నాయకుడు ఆ అర్ధరాత్రి వేళ పౌలు శీలల గాయాలు కడిగిన తర్వాత వారు వాక్యాన్ని బోధించారు, విశ్వాసం గలవాడే విన్నాడు. వెంటనే అతడును అతని కుటుంబము బాప్తిస్మం వెంటనే. చూడండి, ఇక్కడ ఫిలిప్పు వాక్యం చెప్పిన తర్వాత నపుంసకుడు యెరూషలేముకి ఆరాధించడానికి వెళ్ళాడే, ఆ నపుంసకుడు రథం మీద తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఫిలిప్పు వాక్యం చెబుతా ఉంటే నీళ్లున్న చోటకు వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశాడు? బాప్తిసం తీసేసుకున్నాడు. బాప్తిసం విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. అలా తప్పిపోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఆటోమేటిక్గా అది వాయిదా వేస్తే నీ మనసు ఏమవుద్ది? మారిపోద్ది. కనుక చాలామంది బాప్తిసం తీసుకునే విషయంలో తప్పిపోతున్నారు. ఇక మరికొంతమంది అయితే రక్షణ కొనసాగించే విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. ఏ విషయంలో? రక్షణ కొనసాగించే విషయంలో కూడా చాలామంది తప్పిపోతున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షింపబడుతున్నారు. రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ సరిగా కొనసాగించట్లేదు. దానికి ఆ రక్షణకి అర్థం ఉండదు. రక్షణ ఎప్పటి వరకు కొనసాగించాలో తెలుసా? అంతము వరకు అని అన్నాడు. అంతము వరకు సహించిన వాడే, అంతం వరకు కొనసాగించిన వాడే రక్షించబడతాడు. రక్షణ విషయంలో కూడా చాలామంది తప్పిపోతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మారు మనసు విషయంలో కూడా చాలామంది తప్పిపోతున్నారు. వాక్యం విన్న తర్వాత ఆ ఆలయంలో సేవకుడు చెప్పిన మాటలు విన్న తర్వాత చిచ్చి ఎందుకు ఈ బ్రతుకు, ఇక నుంచి మనము మారిపోవాలి అని ఒక నిర్ణయం ఇక్కడ తీసేసుకున్నారు. మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఆ విషయంలో అసలు ఆ మారు మనసు అనే పదాన్ని గురించే మర్చిపోతున్నారు. మారు మనసు విషయంలో కూడా చాలామంది తప్పిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా ఎవరు తప్పిపోతారు అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే 58వ కీర్తన 3వ వచనం త్వరగా చదవండి. 58వ కీర్తన 3వ వచనం మనం చదువుదాం. ఎవరు తప్పిపోతారు?
ఆ, ఆ, పుట్టిన తోడని అబద్ధములాడుచూ తప్పిపోదురు. చాలు. ఎవరు తప్పిపోతారంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ముందు తప్పిపోతారు. ఎవరంట? అబద్ధములాడేవారు తప్పిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా చూస్తే సామెతల గ్రంథములో 14వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరో కీడు కల్పించువారు తప్పిపోతారు. చాలు. ఒకటి, అబద్ధములాడేవారు తప్పిపోతారు. రెండు, కీడు కల్పించువారు తప్పిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే చాలా మంది ఉన్నారు ఇలాగా. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక. అమ్మా, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. చాలు. ఏ విషయంలోనంట? అనేక విషయాల్లో మనమందరము కూడా ఏం చేస్తున్నామంటున్నాడు? తప్పిపోతున్నాం. చూడండి, చాలా విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి వింటూ వస్తూ ఉంటాం. అవునా కదా? ఈరోజు మనం చదువుకున్నటువంటి లూకాసు వార్తలో 15వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో, ఆ అధ్యాయంలో 3 రకాల ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఆ ఉపమానములను అనేక సందర్భాల్లో వింటూ వచ్చావు. ఒకటేమో ఏ ఉపమానం? అది 100 గొర్రెల గురించిన ఉపమానం. ఒకటేమో 10 వెండి నాణెముల గురించిన ఉపమానం. మరొకటేమో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనేటువంటి ఉపమానం, అంటే తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానం మనం వింటూ వస్తూ ఉన్నాం. అవి వింటూ ఉన్నా కానీ మనము కూడా అనేక మార్లు ఏం చేస్తున్నాం? తప్పిపోతానే ఉన్నామండి. అనేక మార్లు ఏం చేస్తున్నాం? అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనం అలా ఉండకూడదు అని అనిపిస్తుంది. కానీ అనేక మార్లు మరలా మనం కూడా అలాగే ఉంటా ఉన్నాం, తప్పిపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తప్పిపోయిన వారిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం తీయొద్దు, అందరికీ కంఠస్థం ఇది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అలాగా ఎవరైతే తప్పిపోతా ఉన్నారో ఆ తప్పిపోయినటువంటి వారిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంతకీ తప్పిపోవడం అంటే అర్థం ఏంటి అని అంటే దూరం అవటమే. దేవుని నుంచి తప్పిపోవడం అని అంటే దేవునికి దూరం అవ్వడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు లూకాసు వార్తలో ఉన్నటువంటి తండ్రి కుమారుల ఉపమానమును గురించి మనం ఆలోచన చేస్తే, ఆ చిన్న కుమారుడు తండ్రికి దూరం అయ్యాడా? తప్పిపోయాడా? దూరం అయిపోయాడు, అంతే. అప్పుడేమన్నారు అని అంటే తప్పిపోయాడు అని చెప్పారు. అర్థమవుతుందా మీకు? అంటే తప్పిపోవడం అనగా అర్థం ఏంటి అని అంటే దేవునికి దూరం అవ్వడమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలా తప్పిపోయినటువంటి మనము దేవుని వైపుకు మరలా తిరిగి రావాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు లేఖన భాగముల ద్వారా మనము నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు సువార్త పాఠ్య భాగములో లూకాసు వార్తలో 15వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 3వ వచనం చదవమ్మా. అందుకైన వారితో ఉపమానం చెప్పాను. ఎవరు వాళ్ళు? మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా పరిసయ్యులను శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కున్నారు. ఇప్పుడు ఎవరితో ఈ ఉపమానం చెప్పాడంటే ఆయన శాస్త్రులను పరిసయ్యులతోటి ఉపమానము చెప్పడం ప్రారంభించాడు. మీలో ఎవరికైనా లేకపోతే ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా 99టిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అడుగుచా ఉన్నాడు ఇక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆయనకంట 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో అడవిలో మేపుతున్నాడు. అందులో ఒకటేమైంది? తప్పిపోయింది. తప్పిపోయింది. ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి ఏం చేస్తున్నాడో వెతుకుతున్నాడు. ఎలాగా? మిగిలిన 99 గొర్రెల మందను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం కాపరి వెతకడం ప్రారంభించాడు. ఇది కరెక్ట్ అంటారా?
ఇది కరెక్ట్ అంటారా? వాస్తవానికి ఇది కరెక్టు కాదు. ఇది కరెక్టు. ఒకటి పోతే పోయింది, 9ంటిని వదిలేసి వెళ్ళిపోతే అడవిలో క్రూర మృగాలన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయి? వాటిని చంపి తినేస్తాయి, ఎత్తుకొని వెళ్ళిపోతాయి. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. కానీ మరి ఎందుకు విడిచిపెట్టేశాడు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. చూడండి, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, తన పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అన్నాడు. అంటే ఈ 99 గొర్రెల కంటే ఆ ఒక్క గొర్రె ఆయనకి విలువైంది. ఎందుకో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకో చెప్తున్నాను వినండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ గొర్రెలు ఎవరు అనంటే మనుషులే. ఈ గొర్రెలు ఎవరో మనుషులే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, నా గొర్రెలు నగు మీరు మనుషులు అని వాక్యలో మనము చూస్తా ఉన్నాం. కనుక ఈ మనుషులే ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ ఒక్క మనిషి ఎటువంటి వాడు అని అంటే అక్కడ చెప్పాడు కింద, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు. అంటే ఈ 99 మంది మేమే నీతిమంతులు అనుకుంటున్నారు, అర్థమైందా? కానీ వారికి ఏమి లేదు, మారు మనసు లేదు. మారు మనసు లేకపోతే ఏముండదు, రక్షణ ఉండదు. అంటే తప్పిపోయినటువంటి ఆ ఒక్క మనిషి లేదా ఆ గొర్రె, ఆ ఒక్క మనిషి కూడా ఎటువంటి వాడు? మారు మనసు కలిగినటువంటి వాడు. అలాగే ఈ ఉపమానం ఎందుకు చెప్పాడనంటే శాస్త్రులతోటి పరిశీలతోటి, శాస్త్రులారా పరిశీలారా, మీకు మీరే నీతిమంతులని మీరు అనేసుకుంటున్నారు, మీకు మీరే మారు మనసు పొందేసిన వాళ్ళగా, రక్షణ పొందేసిన వాళ్ళగా నీతిమంతులు అనేసుకుంటున్నారు. కాబట్టి నీతిమంతులు అయితే సరిపోదు, ఏముండాలంట? మారు మనసు ఉండాలి. ఏముండాలి? మారు మనసు ఉండాలి. నీతిమంతుడు చూడండి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుందంట? దీన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఒక పాపి అయిన మనిషి ఈ భూలోకంలో మారు మనసు పొందితే పరలోకంలో దేవుడును దేవదూతలు సంతోషిస్తారటండి. ఎంత చక్కటి భాగ్యమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే పరలోకంలోని దేవుడును దేవదూతలు ఏం చేస్తారో? దుఃఖిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారా, సంతోషపరుస్తున్నారా? నేను అక్కడికి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారా లేకపోతే సంతోషపరుస్తున్నారా? ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరికి వారికి పరిశీలన చేసుకుంటే అర్థం. అందుకే నేను చెప్పాను, మేము తప్పిపోయామా, సరైన మార్గంలో ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇప్పుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. మళ్ళా విందాం వాక్యాన్ని. గొర్రె తప్పిపోయిందా? ఎలా తప్పిపోద్ది? అన్నిటితో కలిసి ఉన్నది తప్పిపోదు. తప్పిపోవడానికి ఏదో ప్రలోభము జరుగుంటుంది అక్కడ. ఇప్పుడు దేవుడేమో వెతికి రక్షిస్తే దానికి వ్యతిరేకం ఎవరో? అపవాది. ఏం చేస్తాడో? తప్పిపోజేస్తాడు. మీకు అర్థమైందా? వాడు తప్పించేస్తూ ఉంటాడు. ఎలాగని కనుక మనం అది తప్పిపోలేదు, మారు మనసు పొందిన తర్వాత తప్పించబడింది. ఎలాగా? అబద్ధ బోధ చేత. జాగ్రత్త సుమా, తప్పించబడిపోయింది. లేనిపోయిన మాటలు, అబద్ధపు మాటలు, కలబొల్లి మాటలు, ఇవన్నీ వింటే విశ్వాసి కూడా ఏమవుతాడు? అవిశ్వాసి అయిపోతాడు. అందుకని విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం ఏంటి అడుగుతాడు ఆయన. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే ఇది తప్పిపోలేదు, ప్రలోభ పెట్టి ఎవరో తప్పించారు. ఎవరో తప్పించింది? అపవాది అండి. అపవాది ఏం చేసింది? తప్పించింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అపవాది పనే అది. చూడండి, ఇంకా మన వాక్యంలో కనుక మనం చూస్తే ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 17 వచనంలో ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెనని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదవగలిగితే, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు అని వాక్యం చూస్తున్నా. ఇప్పుడు జనముల వినాశకుడు అంటే ఎవరో? సింహం అంట. ఎవరో? సింహం. ఇంతకీ ఏ సింహం అది?
మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం చదువుకున్న పత్రిక పాఠం ఉందే, ఈరోజు మనం చదువుకున్న పత్రిక పాఠ్య భాగం పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వెదుకుచు ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరిగిలాడుచున్నాడు. వినండి జాగ్రత్తగా. ఇలాగా ఇప్పుడు ఎవరు తప్పిపోజేశారనంట, ఎవరు చెదరగొడుతున్నారంట? సింహములు చెదరగొడుతున్నాయన్నాడు ఆయన. ఎవరా సింహము అని అంటే ఇక్కడ చెప్పాడు, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవడిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు అన్నాడు. అంటే అపవాది ఎవరండి? అపవాది ఎవరో మాట్లాడరేంటి? సింహమే. అపవాది ఎవరో? సింహం. ఏ సింహం అది? గర్జించే సింహం. బాగా అర్థం చేసుకోవాలి. అపవాది గర్జించే సింహం అయితే మరి యేసుప్రభు వారు ఎవరు? యోధాగోత్ర సింహం, కొదమ సింహం. యోధాగోత్ర సింహం వెదికి రక్షించేదైతే గర్జించే సింహం మందను చెదరగొట్టి తప్పిపోజేసేది. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ అపవాది పనే అదండి. అపవాది యొక్క పనే అది. ఎవడు దొరుకుతాడా అని వెతుకుచూ తిరిగిలాడుతుందంట. ఎవడు దొరుకుతాడా అని ఏం చేస్తుంది? వెతుకుచూ తిరిగిలాడుతుందంట. అపవాది పనే అది, అటు ఇటు తిరగటం. చూడండి, దేవదూతల మీటింగ్ జరుగుతుందంట. దేవదూతల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి ఎవరు వచ్చారో మనం చూద్దాం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదువు త్వరగా. యోబు గ్రంథం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను చాలు. అంటే దేవదూతల మీటింగ్ జరుగుతుంది, ఏంజెల్స్ మీటింగ్ అనమాట. చదువుదాం. వారితో కూడా ఎవరు వచ్చారు? అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. వారితో కూడా అపవాది ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఆ దేవదూతల మీటింగ్కి వెళ్ళిపోయాడు యెహోవా సన్నిధి నిలవడానికి. ఇదేంటి? అపవాది దేవదూతల మీటింగ్ ఎందుకు వెళ్ళాడు? యెహోవా సన్నిధిలోకి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఒకప్పుడు అక్కడే ఉండేవాడు. ఈ అపవాది ఒకప్పుడు అక్కడే ఉండేవాడు. ఈ అపవాది ఒకప్పుడు ఎవరు అని అంటే దేవుని ప్రధాన దూతలలో ప్రధాన దూత. ప్రధాన దూతలలో మొదటిది. అప్పుడు అపవాది పేరేంటి అని అంటే లూసిఫర్. అప్పుడు అపవాది పేరేంటండి? లూసిఫర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ తర్వాత దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన చేయడానికి భూమి మీద గెంటేసేది అపవాది అయిపోయింది. ఇప్పుడు భూమి మీద వెళ్ళిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది వెళ్ళింది. వెళ్తే అప్పుడు దేవుడు అడిగాడంట, చదువు అమ్మాయి, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని చెప్పాను. చాలు. భూమి మీదంట ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చానని చెప్పింది. అంటే అపవాది పనేంటి? ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతుంది, ఇటు అటు తిరుగుతుంది. ఎవరు దొరుకుతారా వాళ్ళని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, మార్గము తప్పించేస్తుంది. ఆదిలోనే అపవాది హవ్వమ్మను మార్గం తప్పించింది. మొట్టమొదట హవ్వమ్మను మార్గం తప్పించింది మొట్టమొదట. నేటికి కూడా అదే మార్గములో నడుస్తూ నేటికి కూడా చాలా మందిని ఏం చేస్తూ ఉన్నది అని అంటే మార్గం తప్పిస్తూ ఉంటుంది. ఎలా తప్పిస్తుంది? ఇంకేమంటావురా, చాలాసేపు అయిపోయింది, శుభ్రంగా మాట్లాడుకో అని మార్గం తప్పించేస్తూ ఉంటుంది. అవునా కాదా? ఇంకేమంటావులే, వెళ్ళిపో అని ఏం చేస్తాడు? ఆలోచన కలిగజేసి మార్గాన్ని తప్పించేస్తూ ఉంటుంది. అందుకని ఏమన్నాడు తెలుసా? ఎఫెసీ పత్రికలో 4:27 వచనములో తీయొద్దులేండి, అపవాదికి మీరు చోటు ఇవ్వవద్దు. ఎవరికి ఇవ్వద్దంట? అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటిస్తే వాడు నిన్ను దేవుని నుంచి ఏం చేస్తాడంటే విడగొట్టేస్తాడు. విశ్వాసము నుండి, భక్తి నుండి నిన్ను తప్పించేస్తాడు. ఉదాహరణకు యోహాను సువార్త 13:2 వచనములో చదవద్దులేండి, ఇస్కరియోతు యోధాలోకి సాతాను ప్రవేశించింది అని అంటే ఇస్కరియోతు యోధ అవకాశం ఇచ్చాడా లేదా? అవునా కాదండి? మనం ఆలోచించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా. కనుక అపవాదికి మన మనసులో చోటిస్తే మనల్ని తప్పించేస్తుంది. ఒకవేళ తప్పిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలా తప్పిపోయినా కానీ దేవుడు విడిచిపెట్టడు. తప్పిపోయినటువంటి వారిని ఆయన వెదకి మరి రక్షిస్తాడు. ఏదన్నా మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఒకసారి వెతుకుతాం, 2 సార్లు వెతుకుతాం, 3 సార్లు వెతుకుతాం. అది దొరకలేదనుకోండి ఏం చేస్తాం?
విడిచిపోతే పోయిందిలే అని విడిచిపెట్టారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు అటువంటి వాడు కాదు. తప్పిపోయినది దొరకే వరకు కూడా ఆయన వెదికేటువంటి దేవుడు. అంటే ఏ ఒక్క పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మరలా పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి మరి ఈ విషయాన్ని మనకు చెబుతూ ఉన్నాడు. ఏ ఒక్క పాపి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనుక ఆయన వెదకి రక్షించటానికి వచ్చాడు. ఒకవేళ అపవాది అపహరిస్తే వాడి చేతుల్లో నుండి కూడా ఆయన విడిపించగలిగినటువంటి సమర్థుడు. అవసరమైతే తప్పిపోయినటువంటి ఆ పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక మనము ఏ విషయాల్లో దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఏ విషయాల్లో మనము తప్పిపోతా ఉన్నాం, ఏ విషయాల్లో మనం తప్పిపోతా ఉన్నాం, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని అపవాది మనల్ని దేవునికి దూరంగా చేస్తానికి అనుక్షణము ప్రయత్నిస్తూనే ఉంటాడు. గనుక మనము జాగరూకత కలిగినటువంటి వారముగా అపవాదికి మన యొక్క మనస్సులో మన ఆలోచనలో ఏ విషయాల్లో కూడా అపవాదికి మనము చోటివ్వకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మనము దేవునిని సంతోషపరిచే వారముగా మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు వాక్యమైనటువంటి నీవు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా నేను మరొక పాఠంలోనికి వెళ్ళలేదు, ముగించేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి ఇలాగా చెప్పుకోదలిస్తే. కనుక ఈరోజు వాక్య భాగాన్ని విన్నటువంటి నీవు నేను కూడా చేయవలసినటువంటి పనేంటో తెలుసా? మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో మనము తప్పిపోతున్నాం, తప్పుడు మార్గాలు నడుస్తున్నాం, తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాం అని మనమే ఏం చేసుకోవాలంట? పరిశీలన చేసి. అందుకని ఏమన్నాడు తెలిసేనా? ఎవడైనను నన్ను వెంబడించగోరిగిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను పరీక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే మనల్ని మనము ఇది ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అంశం అదే. ఎంతకాలం ఇంకా తప్పించుకుంటావు? ఎంతకాలము తప్పిపోతావు? ఇంకా ఎంతకాలము తప్పుడు మార్గములో ఉంటావు? ఇంకా ఎంతకాలము తప్పుగా జీవిస్తావు? నీవు సరి చేసుకో. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మరి రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అపవాది సంబంధులుగా ఉన్నామా, దేవుని సంబంధులుగా ఉన్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని, ఒకవేళ మనుషులం గనక బలహీనం గనక మాట వలన తప్పిపోవచ్చు, ఆలోచన వలన తప్పిపోవచ్చు, క్రియ వలన తప్పిపోవచ్చు. మనుషులం, బలహీనులం, తప్పిపోవచ్చు. కానీ ఏ విషయంలో తప్పిపోయామో మనల్ని మనం పరిశీలన చేసుకొని మరలా ఆ తప్పును గురించి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ విషయంలో మేము తప్పిపోయామయ్యా అని ఆయన్ని గనక అడగగలిగితే ఎంత పాపినైనా కానీ తన యొద్దకు వచ్చి ఎంత పాపినైనా కానీ ఆయన త్రోసివేసే దేవుడు కాదు. గనక ఒప్పుకుందాం, ఏ విషయాల్లో తప్పు తెలుసుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయం తలంపులకు కావలేండును గాక. ఆమేన్.